ఎంత దుర్మార్గుడు అంటే ముసలాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఆపేసి పాపం వాళ్ళని వచ్చి అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఇబ్బంది పెడుతున్నారు. ముసలాళ్ళు ఎంతో తిట్టుకుంటున్నారు. పిల్లలకి రీఇంబర్స్మెంట్ రాలేదు, మాకు డబ్బులు పడలేదు, మాకు సర్టిఫికెట్లు రాలేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు జాబులకు వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ రావంటున్నారు. కానీ డబ్బు కడతాడు వస్తుంది అని ఆశపడి ఉన్న వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు కోరే విషయంలో కానీ మంచి విషయం అయితే చేసింది లేదు ఇంతవరకు. వాడి విధానం ఇంతవరకు వాళ్ళని పెంచుకోవడమే తప్ప మనలాంటి పేదల్ని చూడాలన్న ఆశయం అయితే చంద్రబాబు నాయుడుకు లేదు. దానికి తోడు ఇలా ఈ ముగ్గురు వేసుకొని వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అది అందరూ తెలుసుకోవాలని ప్రతి మహిళ ప్రతి స్త్రీ కూడా అసలు మగవాళ్ళు కూడా అసలు మన మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా ఆడి వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఎంత చేసామో. ఒక్క రాష్ట్రాన్ని అంటే ఒక్క ఊరేనా మనకుంది, హైదరాబాదేనా? ఒక్క హైదరాబాద్ ని ఇంప్లిమెంట్ చేసేస్తే మొత్తం అందరము ఇదైపోయామా? కాదు కదా. ఇవాళ హైదరాబాద్ ఒక్కటే అయిపోవడం వలన మనం అందరము ఇబ్బందులు పడుతున్నాంగా. చంద్రబాబు నాయుడు చేసిన తప్పల్లా ఏంటంటే ఒక్క దగ్గరే చేయడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం. అది మా జగనన్న ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా 45 సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్ వంక పెట్టుకొని అన్నీ ఆపు చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం అయిపోతాను నేనేదో మూడు అందరూ కూడా కూటమయ్యి మా జగనన్న మీద పాలన చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే. మళ్ళీ మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు. ఆయన చేసే అరాజాలకి ముసలి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు మేము ఇంటికి వెళ్తే మాకు పెన్షన్ అందలేదమ్మా, మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపిస్తాడని చెప్పి జగనన్న చూస్తున్నామమ్మా ఎదురు. అట్లాంటి జగనన్నని కోర్టుకు కూడా చేస్తే అందనీయకుండా చేస్తున్నారమ్మా. మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పి పెద్దవాళ్ళు అందరూ కూడా మా ఎదురు తిడుతూ మేము ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతుంటే మేము మళ్ళా జగనన్నే గెలిపించుకుంటాం, చంద్రబాబు పరిపాలన మాకు వద్దు అని చెబుతున్నారు సార్. అది ఎంత దుర్మార్గుడు అంటే ముసలాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఆపేసి పాపం వాళ్ళని వచ్చి అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఇబ్బంది పెడుతున్నారు. ముసలాళ్ళు ఎంతో తిట్టుకుంటున్నారు. పిల్లలకి రీఇంబర్స్మెంట్ రాలేదు, మాకు డబ్బులు పడలేదు, మాకు సర్టిఫికెట్లు రాలేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు జాబులకు వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ రావంటున్నారు. కానీ డబ్బు కడతాడు వస్తుంది అని ఆశపడి ఉన్న వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు కోరే విషయంలో కానీ మంచి విషయం అయితే చేసింది లేదు ఇంతవరకు. వాడి విధానం ఇంతవరకు వాళ్ళని పెంచుకోవడమే తప్ప మనలాంటి పేదల్ని చూడాలన్న ఆశయం అయితే చంద్రబాబు నాయుడుకు లేదు. దానికి తోడు ఇలా ఈ ముగ్గురు వేసుకొని వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అది అందరూ తెలుసుకోవాలని ప్రతి మహిళ ప్రతి స్త్రీ కూడా అసలు మగవాళ్ళు కూడా అసలు మన మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా ఆడి వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఎంత చేసామో. ఒక్క రాష్ట్రాన్ని అంటే ఒక్క ఊరేనా మనకుంది, హైదరాబాదేనా? ఒక్క హైదరాబాద్ ని ఇంప్లిమెంట్ చేసేస్తే మొత్తం అందరము ఇదైపోయామా? కాదు కదా. ఇవాళ హైదరాబాద్ ఒక్కటే అయిపోవడం వలన మనం అందరము ఇబ్బందులు పడుతున్నాంగా. చంద్రబాబు నాయుడు చేసిన తప్పల్లా ఏంటంటే ఒక్క దగ్గరే చేయడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం. అది మా జగనన్న ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా 45 సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్ వంక పెట్టుకొని అన్నీ ఆపు చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం అయిపోతాను నేనేదో మూడు అందరూ కూడా కూటమయ్యి మా జగనన్న మీద పాలన చేద్దాం అనుకుంటున్నారు. కానీ అది జరగని పని. కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే. మళ్ళీ మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు. ఆయన చేసే అరాజాలకి ముసలి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు మేము ఇంటికి వెళ్తే మాకు పెన్షన్ అందలేదమ్మా, మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపిస్తాడని చెప్పి జగనన్న చూస్తున్నామమ్మా ఎదురు. అట్లాంటి జగనన్నని కోర్టుకు కూడా చేస్తే అందనీయకుండా చేస్తున్నారమ్మా. మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పి పెద్దవాళ్ళు అందరూ కూడా మా ఎదురు తిడుతూ మేము ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతుంటే మేము మళ్ళా జగనన్నే గెలిపించుకుంటాం, చంద్రబాబు పరిపాలన మాకు వద్దు అని చెబుతున్నారు సార్. అది